యెషయా 14. భూలోకము నిమ్మలించి విశ్రమించుచున్నది, జనులు పాడసాగుచున్నారు. నువ్వు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడునూ మా మీదకి రాలేదని నిన్ను గురించి తమాల వృక్షం లెబనోను దేవదారు వృక్షం హర్షించుచున్నది. నువ్వు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళం నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనుల రాజులను అందరినీ వారి వారి సింహాసనం నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవును మా వలె బలహీనుడు అయితివా, నీవును మా బోటి వాడివైతివా అందరు. నీ మహాత్మ్యమును నీ స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకము నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకుచుక, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకొంటివి. నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు పడద్రోయబడితివే. నేను చూచిన వారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ నగరుల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్ము వలె ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడి ఉన్నావు.